రష్యా రాజధాని మాస్కోలో సోమవారం చోటు చేసుకున్న కారు బాంబు పేలుడులో కీలక సైనిక ఉన్నతాధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను ఆ దేశానికి చెందిన ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. ఆ రష్యా సైనికాధికారి పేరు లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్. సాయుధ దళాల ఆపరేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కారు కింద అమర్చిన పరికరం పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ దగ్గర కారు పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు కూడా. 2022 నుంచి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం ఆపేందుకు వైపు చర్చలు జరుగుతున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం రోజు రోజుకి తీవ్రతరమవుతున్నాయి. ఇటీవల కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని వెల్లడించింది. ఈ తరుణంలో తాజా ఘటన చోటు చేసుకుంది. రష్యా రాజధాని మాస్కోలో సోమవారం చోటు చేసుకున్న కారు బాంబు పేలుడులో కీలక సైనిక ఉన్నతాధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను ఆ దేశానికి చెందిన ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. ఆ రష్యా సైనికాధికారి పేరు లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్. సాయుధ దళాల ఆపరేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కారు కింద అమర్చిన పరికరం పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ దగ్గర కారు పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి వెనుక యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 2022 నుంచి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఆపేందుకు ఓవైపు చర్చలు జరుగుతున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం రోజు రోజుకి తీవ్రతరమవుతున్నాయి. ఇటీవల కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని వెల్లడించింది. ఈ తరుణంలో తాజా ఘటన చోటు చేసుకుంది. రాజధాని మాస్కోలో కారు బాంబు పేలింది. రష్యా కీలక సైనికాధికారి ఒకరు మృతి చెందినటువంటి నేపథ్యంలో పార్కింగ్లో ఉన్నటువంటి కారు కింద అమర్చిన పదార్థం పేలిపోయింది. అకస్మాత్తుగా అక్కడ పేలుడు సంభవించడంతో అక్కడికక్కడే అధికారి మరణించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. పేలుడు వెనుక యుక్రెయిన్ హస్తం ఉందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు యుక్రెయిన్ స్పందించలేదు. ఘటనపై రష్యా సీరియస్ అవుతోంది. యుక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేస్తామని కూడా ఈ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. రోజు రోజుకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. 2022 నుంచి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలైతే ఆగటం లేదు. ఇటీవల కాస్పియన్ సముద్రంలో చమురు క్షేత్రాలపై డ్రోన్లతో యుక్రెయిన్ దాడులు జరిపింది. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేస్తామని యుక్రెయిన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా యుద్ధ వాతావరణం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో యుక్రెయిన్ పలు రకాలైనటువంటి డ్రోన్లతో రష్యాలోని వివిధ ప్రాంతాల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రష్యా కూడా తీవ్రంగా అప్పట్లో స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రోజులు మాత్రమే ఈ తరహా యుద్ధం కావచ్చు, లేకపోతే ఉద్రిక్త పరిస్థితులు ఆగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఆయా దేశాల్లో పేలుడు సంభవించడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆయా దేశాల ఇంటెలిజెన్స్ రష్యా ఉక్రెయినే కారణమని, ఉక్రెయిన్ రష్యానే కారణమని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎప్పుడు ఈ యుద్ధం ఆగుతుందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రోజు రోజుకు యుద్ధ వాతావరణం పెరిగిపోతోంది. ఆయా దేశాల్లో దాడులు పెరిగిపోతున్నాయి. బాంబు పేలుళ్ళు, యుద్ధ తీవ్రత కూడా పెరుగుతోంది తప్ప ఎక్కడ ఆగనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిణామంతో మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది.